థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చి మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు. యాక్చువల్ మీరు ఎక్కడ వెళ్తుండే ప్లాన్? వేములవాడ వెళ్తుండే. వేములవాడ యాక్చువల్ అందరూ అక్కడ రిటర్న్ వెళ్ళిన తర్వాత వచ్చేవాళ్ళు, మీరైతే పోతున్నప్పుడే వస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. అట్లా అన్నదన్న దైవ దర్శనం మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా కొండగట్టు వెళ్తున్నారు కాబట్టి నిజంగా నాకు కొండగట్టు కూడా చాలా ఇష్టం. ఇయర్లో కంపల్సరీ వెళ్తాం మేము. ఇయర్లో ఒకసారి కంపల్సరీ కొండగట్టుకు వెళ్తాం. అవునా? ఓకే అవునా? ఓకే ఓకే. ఎనీవే ఆల్ ది బెస్ట్. మంచిగా అనిపిస్తుంది మాకు, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒక రోజు నిద్ర చేసి అయితే వస్తాం. అక్కడ కొండగట్టు వెళ్ళినామంటే సాయంత్రం సాటర్డే నైట్ వెళ్తాము. సాటర్డే నైట్ వెళ్ళి నిద్ర చేసి సండే రోజు దర్శనం చేసుకొని అక్కడ నుంచి వచ్చి అక్కడ అది మన కండుకొచ్చాం కదా, అది ఇక్కడ ఏదో ఉంటది మన ప్లేస్ మంచిగా ఉంటది. అక్కడ ఆపి అక్కడనే వండుకొని తినేసి వస్తాం. అక్కడ సైడ్ పూడూరు అని ఒక విలేజ్ ఉంటుంది అక్కడ. అంటే మీరు ఒకరోజు ప్లాన్ తోటి వచ్చారు కదన్న, మాకు 2 రోజులు ప్లాన్ కాబట్టి మేము అక్కడ స్టే చేస్తాం. స్టే చేసి వండుకొని తిని ఈవినింగ్ వరకు మళ్ళీ వచ్చేస్తాం. మాకు దగ్గరనే కదా, 150 కిలోమీటర్స్ వస్తుంది దీని నుంచి. అట్లా అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది, డీప్ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్. నిజంగా ఇట్లా వచ్చినప్పుడు మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇంకోటి హైలైట్ ఏంటంటే నేను కార్ సౌండ్ వచ్చినప్పుడు అనుకున్నా ఎవరు అబ్బాయిలు అనుకున్నా. అంటే నేనేమనుకున్నా తెలుసా, నేనేమనుకున్నా తెలుసా ఇంకా కాదు ఇది జేసీబీ ఇట్లా వచ్చినాయి అనుకున్నా. నేను వాళ్ళు అనుకున్నా అంటే మీ ఆఫీస్ తరఫున అప్పుడప్పుడు వస్తారు కదా ఏమైనా మీటింగ్లు ఉంటే, నువ్వు ఫోన్ ఎత్తకపోతే సడన్ గా అంటే బిజీ ఉన్నప్పుడు ఫోన్ ఎత్తకపోతే ఇంటికి వస్తారు కదా. అయినా ఈ టైంలో ఇట్లా డైరెక్ట్ ఇంటికి వచ్చి మాతో మాట్లాడి రావడం అనేది నిజంగా అంటే చాలా థ్యాంక్ యూ అసలు. ఈ ప్రేమ అభిమానం అనేది అంటే చెప్పకున్నా కూడా, మా కాంటాక్ట్ నెంబర్ లేకున్నా కూడా అంత దూరం నుంచి పొద్దుగాల వచ్చి డైరెక్ట్ ఇంటికి వచ్చేసారు అంటే ఎంత గుర్తుంటుంది తప్ప, ఎన్ని వీడియోస్ చూస్తుంటది తప్ప ఈ మా గురించి తెలియదు కదా. ఇంత మంచి ప్రేమ అభిమానాలు పంచుకున్న వాళ్ళు ఉన్నారు మా గురించి. చాలా అంటే చాలా థ్యాంక్ యూ నిజంగా. వన్ సెకండ్ వాళ్ళు వెమ్లాడకి వెళ్తారు. అసలు వెమ్లాడ నుంచి కొండగట్టుకి వెళ్ళి సంగారెడ్డి నుంచి వచ్చారు అన్న వాళ్ళు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. నేను ఇచ్చినా ఓకే రైట్, అవి చూపిలేం కదా. అయితే లేచింది ఆయన గుడ్ మార్నింగ్ అని లేచి ముఖం పెట్టుకుంది. యాక్చువల్లీ నాన్నగారికి స్కూల్ పోవడం ఈరోజు ఇష్టం లేదు. ఈ రోజు అని కాదు, ఎవ్రీడే అట్లే చేస్తుంటది. కాకపోతే కొద్దిసేపు అటు ఇటు చేసిన తర్వాత సెట్ అయిన తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది. కళ్ళల్లో ఊసువో లే నానిగా ముఖం అయితే అడుగుతున్నావు, నానిగా తొందరగా అడుగు. ఇక్కడ వచ్చేసి శేఖర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ యూ? బుల్లెట్ బండి వచ్చేస్తారా? నేను ఇంతవరకు ఎక్కలేరా దీన్ని? నేను మొన్న నడిపినా కిక్ కొట్టిన కోసలే తెలుసా. మరి మనకి సెట్ అయితే ఘోరంగా ఉంది పరిస్థితి. దీన్ని హ్యాండిల్ చేయాలంటే మినిమం ఇంత ఉండాలి, మరి 6 feet 7 feet ఉండాలి. కానీ అట్లనే సెట్ అవుతుంది, మనకి సెట్ కాదు. హ్యాండిల్ చేయలేం. మన బాల్ హ్యాండిల్ చేయకపోతే రిస్క్ అవుతుంది, కాలే అంటావు. అలాంటిది దీన్ని నడపాలంటే ఏమర్థం కాదు. ఏదో వీడియోలో మంచిగానే పడుతుంది చెప్పేసి బాగా చెప్పిన వినోడని బాబు అంటే కనబడతా అని చెప్పేసి ఇట్నే పెట్టేసి. కానీ ఎక్కువ అయిపోయినాయి రా బండ్లు, ఎక్కువ అయిపోయినాయి. ప్లేస్ సరిపోతుంది మనకు. సోఫాలైనా ఇక బండ్లైనా ఇవైతే మంచిగా వచ్చినాయి. ఇవైతే సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. ఉండని ఏం కాదు. సో టైం వచ్చేసి 7:30 అవస్థ ఉంది, 7:20. ఈడనేమో మన సప్ననేమో తొంగి చూస్తుంది. సప్న గుడ్ మార్నింగ్. చూడమా చందమామ దొంగ అచూపులే చాలమ్మా. ఇప్పుడు లేదు కదా, తెప్పుకరా అలా 2 రంబులు. పరిగెట్ డబ్బా మరి డబ్బా కావాలి. నేను డబ్బా తోమి అరే ఉన్నది శేఖర్ ఆల్రెడీ కవర్ ఉంది, కానీ డబ్బా తోమెట్టింది అడిగి ఆడ తీసుకుపోయిన వాడేసి. ఇంకో తెలుసా, సోఫాల కప్పులు తీసి బాటిల్ చెప్పులు బొమ్మలు వేసి పెడుతున్నాడు వాడు. అది ఎలకుంటూ ఉండాలి, లేకపోతే చెక్ చేస్తా ఉండాలి రోజు. లేకపోతే నీళ్ళు తాగి నీళ్ళల్లో పోసి ఇట్లా కొట్టుకుంటూ ఆడుతున్నాడు అంట. మనకి నీళ్ళంటే ఇష్టం, నీళ్ళల్లో ఏమైనా చేయగలుగుతాడు వాడు. సముద్రంలోనే ఆగకుండా ఉరికినాడు, సముద్రంలో ఎట్లా దుంకినాడు మామూలుగా కాదు. సో ఈరోజు టిఫిన్ వచ్చేసి ఈడనేమో ఇడ్లీ జరుగుతూ ఉంది, ఇడ్లీ ఉడుకుతూ ఉంది. ఈడనేమో
ఆలుగడ్డ కూర. ఆలుగడ్డ కర్రీయా? ఆలు ఫ్రై. ఆలు ఫ్రైయా? దగ్గర ఎందుకు అందరికా? జస్ట్ అందుకే యాక్చువల్లీ పొద్దులా తినే ఐటమ్స్ ఏమైనా ఉంటాయి వంట రూమ్ లా పిల్లలు స్కూల్ పోయేటప్పుడు మిగిలిన ఉంటాయి అది తినాలన్నా. టేస్ట్ మంచిగా, ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే దగ్గర కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది ఆరోగ్యానికి. సో ఈ రోజు నా జేసీబీ ట్రాక్టర్లు టిప్పర్లు అవి రావాలా కానా వచ్చిన. అరే టుడే నిన్న డేట్ ఏముంది తెలుసా? మన ఇంటికి వస్తారా? మనం పోయి తెచ్చుకోవాలి ఫస్ట్. లేలే మన ఇంటికి వస్తాయి. మన ఇంటికి వస్తే వచ్చిన తర్వాత పూజ చేద్దాం. ఈ రోజు ఎవరం దశమి కాబట్టి. ఈ రోజు దశమి, అష్టమి, ఈ రోజు నవమి, రేపు దశమి కదా. రైట్ రైట్. శనివారం మనకు అచ్చుబాటు ఉంది కాబట్టి శనివారం చేసేసుకొని వద్దాం. ఊర్లో హనుమాన్ల గుడికైనా సరే. అమ్మా వద్దు తల్లి, ఇప్పటికి ఏం లేదు ఇక. మన ఊర్లో అంటే అందరు గెలిచిపోతాయి. అరే ఇంటి ముంగట పోషమ్మ పెట్టుకొని ఎన్ని దొరుకుతాయింద్రా? ఎక్కువ హనుమాన్. అవును, కానీ ఒక్కరోజు ఈ టిప్పర్లు కాబట్టి ఈ పబ్లిక్ లో కనిపించదు. మళ్ళీ స్వామి అమ్మ ఇవి కొన్నాడు అన్నట్టు ఉంటది. ఇక తిరిగేటప్పుడు వేరుంటది, ఎవరు అనుకుంటారు. కానీ మనమే తీసుకుపోయి పూజ చేసుకున్నాం అనుకో, మనమే పూజ చేసినాం అనుకో, మళ్ళీ ఇవి కొన్నాడు రా అన్నట్టు ఉంటది సప్న. ఏ దిష్టి కన్నా కానీ నరదిష్టి చాలా డేంజర్ సప్న. దాచిపెట్టాడు వద్దురా. టిప్పర్ కవర్ ఉందా? టిప్పర్ కవర్ ఉంటుందా? అన్నిటికీ కవర్లు వేసి పెడదాం, ఎవరు చూడదు. అట్లా అయితే మన బిజినెస్ ఏంటంటే ఎవరు కనిపించకుండా చేయాలి. అది అడవిలో తీసుకుపోయి చేయాలి. మట్టి కొట్టుడు గాని, కంకర కొట్టుడు గాని. టిప్పర్లు మొత్తం నైట్ లోనే జరుగుతాయి కదా. నైట్ లో కానీ లైటింగ్ సరిపోదు. ఎట్లా చేద్దాం? అందరూ నైట్ లో చేసేటోళ్ళు జేసీపీ లైట్లు, ఫోన్ల లైట్లు పెట్టుకుని చేస్తారు కానీ పెద్ద లైట్ పెట్టుకొని చేస్తారు. రైట్ రైట్. అవును అవును. ఇప్పుడు అట్లా ఉంది, మనం చేసే దొంగ పనికి 10 మందికి చెప్పుకున్నట్టుంది పరిస్థితి ఇది. సో ఫ్రెండ్స్, ఆలుగడ్డ కర్రీ అయితే దగ్గరకు వండేస్తుంది. మొత్తం ఆమెకి లేకపోతే ఇంకా మిగిలితే మనకు కూడా. అంటే నాయన తొందరగా తినిపోతాడు కదా, అయితే ఇద్దరికి ఒకటేసారి వండుతున్నాం. రైట్. ఇప్పుడు నాన్నగానికి నాన్నకి ఇద్దరికి ఒకటేసారి వండేస్తుంది అన్నట్టు. ఇంకా మనం క్రియాన్షిని లేపాల్సి ఉండే. లేస్తాడట? వాడలేస్తాడా? ఓ మై గాడ్, ఆడు పైన వండుకుంటుంది ఈ మధ్య. మంచిగా కిందకి వచ్చేస్తుండే. అప్పుడంటే మంచం మిగిలి పడితే భయం ఉండే. ఇప్పుడు వాడలేస్తుంది మెట్లు దిగుతుంది కిందకి వచ్చి అడ్డాడు. ఆ డబ్బా పోతే ఇంకో డబ్బా వస్తుంది సప్న. ఆ డబ్బా కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఎర్ర డబ్బా, కరివేపాకు డబ్బా, బూస్ట్ డబ్బానేమో ఏదో పెట్టదు కదా. ఏమన్నా ఉన్నాయా తినడానికి? కానీ ఒక నీట్నెస్ ఫ్రిడ్జ్ లో నీట్ గా పెట్టుకోరు, నీట్ గా అస్సలు పెట్టరు. 4 గిన్నెలు 5 గిన్నెలు 6 గిన్నెలు 7 గిన్నెలు ఆ సప్న పాలకి. మరి అవన్నీ ఒక దగ్గర పోసుకోవచ్చుగా. అంటే పాలు ఎక్కువైతున్నా అర్థం. అరే హాఫ్ లీటర్ తీసుకో. ఒకరు డే బై డే తీసుకున్నాం అంతే. మరి పాలు 7 చేసినావా? అయిపోయినాయి. ఇంకేది నిన్న స్వీట్ అయిపోయిందా? కానీ మస్తు ఉండే సప్న, సూపర్ అంటే సూపర్ ఉండే. నాకు ఎప్పుడైనా నువ్వు స్వీట్ చేస్తా నచ్చకపోతున్నా ఏదో ఒక స్వీట్ వేస్తుంటే. అది ఆగు మీడియం సైజ్ వచ్చినాయి. మళ్ళా షుగర్ కరెక్ట్ టైం అంటే అన్ని ఈక్వల్ గా పాకం కూడా మంచిగా వచ్చింది. అవసరం లేదు, అట్లా ఉండాలి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆ జ్యూస్ ఎక్కువ ఉంది అనుకో, తీయ ఎక్కువ అవుతుంది. అరే ఎంతసేపు చేస్తారా నాయన? ఎటువైనా నాని బ్రష్ అయిపోయింది వచ్చి నీ పొలం కూర్చున్నావా? నీ స్నానం చేసి టైం అవుతుంది. ఏందిరా ఇది ఇట్లే ఉంటాయిందిరా నువ్వు? కాదు నాని పాప అంటే ఎట్లుంటారా? నిన్న మంచిగా వచ్చింది బస్ ఎక్కి. మరి ఇప్పుడు ఏమైంది? ఇంటి దాకా ఉన్నదాకానే బండి ఎక్కి బయటకు పోయినా మరి అది చూడు. పోనీ కానీ నాని లో అమ్మా లేమ్మా, లేతల్లి 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 లేతల్లి. కొబ్బరి కుడకలకు చక్కెర అంటే అరే నీ 5 రూపీస్ ఎవరా? లేనా లేమ్మా లేతల్లి లేతల్లి బంగారు తల్లి బంగారు పండు ఎండిల పండు. అబ్బా 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 నేను బెదిరించిన పని అందరూ పని చేద్దాం. సరేనా? నీకు తమ్ముడు మస్తు కొడతాడు. అరే ఈరోజు తొందర రాపో, ఈరోజు జేసీబీలు వస్తాయి నాని.
నువ్వు వచ్చేలోపు జేసీబీ వస్తుంది. జేసీబీ వస్తుంది. చెస్ జేసీబీ లేదా టిప్పర్లు. మరి లంగా ఓని కట్టియాలి. నాని నీకు లంగా ఓని కదా. లంగా ఓని సారీ కదా. అంత పెద్ద సారీ ఎడికెళ్ళి వస్తుంది. సారీ సో ఫ్రెండ్స్, పిల్లలు అలిగినప్పుడు కొట్ట ఇట్లా మెల్లగా బుధగారు ఇచ్చాలి. బుధగారు ఎగరే నవ్వుతారు. నవ్వగానే కథ ఇక లేస్తుంది కథ అయిపోయింది. ఇక అయిపోయి ఇప్పుడు స్నానానికి వెళ్ళిపోతుంది. ఇక నాన్నగారు గో ఫాస్ట్ నడు నీళ్ళు అయిపోయింది. సేపీ అన్నది ఇంకేం నడు ఇక పాయి పో నాని పో నాని. నిన్న బయటకు పోయిందిగా. ఊరంచి వాగుల్లో అలల నడుమ నేనిదుతుండగా ఈత నువ్వొచ్చి కొట్టుకుంటా పోతుంటే గుర్తుకొచ్చినప్పుడల్లా ఆమెకు బయట వెదర్ అస్సలు పడదు. డస్ట్ నిన్న డస్ట్ లో పడ్డది కాబట్టి అది పరిస్థితి. ఆమెకు డస్ట్ పడదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఆమెకు డస్టే పడదు అస్సలు. బయట పోతే కథం ఏవో ఒక కూర్పులు వస్తాయి. పోనా పో స్నానం చేసుకోపో. బాగా అతమ్మా చాలా రోజుల తర్వాత వచ్చినావు. కిరాణ్ గారు రమ్మన్నాడా? అరే పిలిచి వచ్చినావు ఆరా అమ్మమ్మను. ఆడు రాత్రి మొత్తం నిన్న మిషన్ మీద ఆడాడు. ఏడగానే పడ్డాడు. టైం అవుతున్నది నాన్నగానికి. మల్లెపూ తెచ్చిందిరా రే. మల్లెపూ దా నాని రెడీ ఆరా నువ్వు. టైం అయిందా? బ్యాట్ గర్ల్ రా నువ్వు. బ్యాట్ గర్ల్ కాదు బ్యాటా ఏందిరా అదే గుర్తొస్తలేదు. BATGRL బ్యాట్ గర్ల్. అయి పోయింది GIRL బ్యాట్ గర్ల్. చెప్పట మాత మంచిదేనా? తుకం పోసిరా? నాటు ఎప్పుడు వేస్తారా? నెల పడుతుందా? నెల 20 రోజులు దునిపించారు. ఆల్రెడీ స్టార్ట్ చేస్తారా? ఇంకా తడవలే. మెల్ల దునిపిస్తారు. అదే అది చేతికంద టైంకి వారం రోజుల ముందు తెలిస్తే అయిపోతుంది కదా. నాని లౌరా తొందరగా కానీరా. పాలు ఆగు. నీకు నిన్ననే బస్ మిస్ అయింది చూసినావు కదా. ఏడి పోయినాం మనం? నారాయణపూర్ పోయినాం. ఏంద్రా 8:30కి వస్తుంది కదా బస్సు. ఇప్పుడు టిఫిన్ ఏం చేస్తున్నావు స్వప్న? ఇడ్లీయా? ఎందుకు ఒకప్పుడు నాకు మస్తు ఇష్టం ఉండే ఇడ్లీ. ఇప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో ఇడ్లీ తినాలంటేనే నాకు అది చూపి ఒకసారి ఎట్లున్నది. ఎందుకు మెత్తగానే ఉంటాయి బావా. పెద్దగా అంటే నువ్వు కూడా పెద్ద పాత్ర తీసుకురా. తెల్లగా ఉండాలి ఇడ్లీ తెల్లగా ఉండాలి. తలతల మెచ్చలు రాయి కింద రుబ్బుతారు మంచిగా వస్తుంది. అది ఇదే మిక్సీ కింద వస్తుంది కాబట్టి ఇట్లా వస్తాయి. టిఫిన్ చాట్ పెడదామా? పెడదాం. ఎప్పుడు? రేపు. బుడ్డోడు నువ్వు ఉన్నావుగా. ఫ్రై ఆలు కర్రీ, దాంతో పాటు జొన్న రొట్టె. జొన్న రొట్టె తింటే ఎంత ఆరోగ్యం మంచిగా ఉంటుంది అనుకున్నావు. మరి ఇప్పుడు నువ్వు కొత్త తింటున్నావా? మొన్న 15 రోజులు తినలే కదా మేము టూర్ పోయినప్పుడు. మంచిగా 3 పూటలు రైస్ జంపుడు చంపినావు. మంచిగా ఉండే అట్లా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక అవుతావు. మరి ఈ గొర్రెలు వచ్చినప్పటి నుంచి నువ్వు దొడ్డు అయినవే. మేకలు ఉన్నప్పుడు మంచిగా బాగా ఉరుకుతుండే మంచిగా ఉండే. ఈ గొర్రెలేమో ఏడుంటాడు నిమ్మలంగా ఉంటేనే నువ్వు పోతలేవు. మంచిగా ఫోన్లో మూతి పెడుతున్నావు. గతం పాటలు వింటున్నావు. నడుచు లేదు ఏం లేదు కదా. సో ఫ్రెండ్స్, ఈ డైట్ మెయింటైన్ చేసిన వాళ్ళు చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. దాంతోపాటు ఎనర్జీగా ఉంటారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటుంది. ఎటు పడతాడు ఏం పడతాడు తింటే చాలా కష్టం. అబౌవ్ 40 years 50 years దాటినారంటే డైట్ మీద ఎట్టి పరిస్థితుల్లో కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. లేకపోతే చాలా అంటే చాలా కష్టం అవుతుంది. మా నాన్న అప్పుడప్పుడు మిస్ చేస్తాడు. మేము లేమనుకో స్వీట్ తింటాడు, మేము లేమనుకో అన్నం తింటాడు, మేము లేమనుకో అన్నీ తింటాడు. ఇలా వచ్చేసి ఏమరా ఇట్లా దూకేసినావు దీన్ని? అరే ఇంట్లో పెట్టకరా, ప్లేసే సరిపోతలేదు. నువ్వు అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఎట్లా చెప్పు? మరి బయట బయట పోయినట్టే ఉంటుందా? బయట పోయినట్టు ఎందుకు ఉంటుంది? అవి క్రియాంశ్ అట్లే దొరికిపోయినావు వారవని. అరే అక్కడికి పోయింది క్రియాంశ్, అక్కడికి పోయింది. బస్సులో పోయిందా నడుచుకుంటూ పోయిందా? ఆయంద్రా మండే వరకా? ఇంకేముంది రేపు సాటర్డే గారా? అదే రేపు ఒక్కరోజు అన్న, మండే నుంచి ఫుల్ డే ఉంటుంది అని చెప్పిండు అన్న. నువ్వు కూడా పోతావు స్కూల్కి? మారా వద్దా? ఇంటికాడ అలవాటు అయిపోతుంది. వస్తావా నువ్వు వస్తావా అంటే
అను అంటున్నాడు. బాయ్ చెప్పేసి ఇమీడియట్ గా. టిఫిన్ అయిందా? అవుతుంది. చట్నీ తిందామా? ఇడ్లీ. ఈరోజు ఇడ్లీ మన ఇంట్లో స్పెషల్. ఈరోజు మళ్ళా చూసిన వారం రోజులైందన్న. ఇట్లనే మంచిగా ఉంటుందిరా, నాకు ఇట్లా ఇష్టం. ఇటు ఇష్టం కానీ ఎఫెక్ట్ ఎందుకు ఎఫెక్ట్? ఎదురుగా జేసీపీ వస్తుందా నా? ఈ జేసీపీ వస్తుంది ఈరోజు. జేసీపీ నా జేసీపీ ఎప్పుడు వస్తుందో ఏమో. కళలో కూడా నాకు జేసీపీ ఉంది. ఈ జేసీపీ ఇట్లుంటది. అది ఇది దీని ఏమంటారు? దీన్ని జేసీపీ ట్రక్. ఇది మట్టేసుకోపోయినది ఇట్లా. నేను కూడా తెచ్చుకుంటారు. అది నీకుంది, నేను కూడా కొత్త తెచ్చుకుంటున్నా. ఇప్పుడు ఈరోజు వస్తుంది. ఏది ఆవు? అరే ఇది క్యామెల్ రా. నిన్న ఎంత సార్లు చెప్పినా మళ్ళీ ఆవు ఆవు అంటున్నాడు. ఆవు కాదు, 2 ఉన్నాయా? కాదురా, కాదు 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 కాదు. ఓం నమో వెంకటేశాయ నమః. సో మా ఇంట్లో ఈరోజు పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. పల్లీలను ముందుగా దీంట్లో ఇట్లా స్టీల్ కడాయి తీసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే ఒకటి కొత్తది కొనుక్కోండి ఫ్రెండ్స్. కొత్తది కొనుక్కున్న తర్వాత దాంట్లో ఈ పల్లీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ పల్లీలు ఇందులో ముందుగా ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం ఉండేనట ఫ్రెండ్స్. ఆ కొంచెం మీరు పోసుకోకండి. కొంచెం పోసుకున్న తర్వాత ఈ అంటే మీరు కూడా నిన్న పాపడాలు వేయించుకున్న గిన్నెల ఫ్రెండ్స్. ఇది ఇందులోనేమో పల్లీలు ఫ్రెండ్స్, దాంతోపాటు పచ్చిమిర్చి ఫ్రెండ్స్, దాంతోపాటు మినపప్పునా పుట్నాల పప్పు, దాంతోపాటు కొంచెం ఉప్పు, కొంచెం ఉప్పేది లాస్ట్ సరిపడంత గన్నెర పట్టేసుకో. అప్పుడు సార్ కొంచెం ఇంకొంచెం జీలకర్ర వేస్తే ఏమైతుంది అంటే అరుగుదల ఎక్కువ ఉంటుంది. తాలింపులకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు ఉంది దీనికి రైట్. దీంట్లో ఇంకొంచెం ఉప్పు. ఏ ఛాయ్ లాగోదని ఎన్నిసార్లు ఛాయ్లు పావులు కావాలి. ఏం తాగాలి తెలుసా? పొద్దున్న తెస్తే జీలకర్ర వాటర్ తాగాలి, లేదు అంటే పుదీనా వాటర్ తాగాలి, లేదు అంటే ఇది కథలే అనుడే ఉంది కానీ ఇదైతే తగ్గేదే లేదన్నట్టుంది. నిన్న ఫంక్షన్ పోయిన ఫోటోలు చూసుకుంటే ఎట్లా కనిపిస్తున్నారా నేను? అమ్మో మరి ఘోరంగా అనిపిస్తున్నా ఇప్పుడు నేను. సో ఫ్రెండ్స్ ఇందులో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక గ్లాస్ కాదు 2 గ్లాసులు పోసుకోవాలి. ఆల్రెడీ 1 గ్లాసు వేసింది కాబట్టి సైజ్ చూసుకోండి. ఈ గ్లాసు మొత్తం పోయలేదు రైట్. మూత పెట్టుకోవాలి. డోర్ పెట్టిన తర్వాత సెకండ్ హ్యాండ్ మిక్సీ. ఇది కొత్త మిక్సీ కొత్తదే కానీ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ అయిపోయింది. యాక్చువల్లీ ఏంటంటే కొత్త మిక్సీ అయితే బాగుంటది. ఈ మిక్సీలు మనం పాత వాడుతున్నాం. ఇప్పుడు అప్డేట్ ఎన్నో వచ్చినాయి తెలుసా? ఇంకో కాలే ఫ్రెండ్స్, ఇంకోసారి పెట్టుకోండి. ఇంతసేపు పెట్టిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే చాలు సప్న. మరీ అట్లా ఉండాలి సప్న చట్నీ ఎప్పుడైనా. ఇక దాని మీద పక్కకు పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఈ ప్యాన్ ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్లో కొంచెం జీవాలు వేసుకొని, జీలకర్ర ఆవాలు వేసుకొని, కొంచెం జీవాలు వేసుకొని, ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఏవా? పచ్చిమిర్చి కూడా వేసాప్నా. ఎండుమిర్చిని 2గా ఇరవాలి ఫ్రెండ్స్. 3 ఇరవాలి. ఈ 3 ఇరిచేసి పటాపటా వేసేస్తే అక్కడ చిటపటలు ఆడుతూ ఉంటుంది. అక్కడ చిటపటలు ఆడిన తర్వాత కొంచెం దాంట్లో ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా టేస్ట్ ఉంటుంది. దాని తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు 2-3 రెమ్మలు వేసుకోవాలి. 2-3 కాదు, 1 రెమ్మ అయితే మస్తు. వేగినాక వేయాలంట ఫ్రెండ్స్. డైరెక్ట్ ముందుగా వేయకూరి. ఎగుతున్నాయి సార్ నాన్న, ఇది కూడా ఎగుతుంది మంచిగా. అది మాడిపోతుంది. రైట్. 1 రెమ్మ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 రెమ్మ వేసుకున్న తర్వాత చిటపటలు ఆడుతుంది. చిటపటలు ఆడిన తర్వాత కొత్తిమీర ఎప్పుడు వేస్తావు? వేసాప్ నా మంచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇవి వేస్తలేదు, మీరు వేసుకోవాలి కొత్తిమీర ఉంటే. మా ఇంట్లో కొత్తిమీర ఉంది కానీ ఏమంటే వేస్తలేదు. అది తీసుకొచ్చి ఇంట్లో గుమ్మరిచ్చారు అంటే కథం చట్నీ. ఒక పని చేయి, ఇదే ఇల్లు చేసాప్ నా. అదే అంటున్నాను, ఇది తీసుకురావాలా? హౌ ఇట్ రిమూవ్? యస్ ఇట్స్ క్రీమ్. అరే నీ జీసీపేంద్ర ఇంటికి వచ్చింది. బుయ్యి ఇడికెందుకు వచ్చింది? నీ ట్రక్ ఇడికెందుకు వచ్చింది? బ్యాక్ కాదు అది ట్రక్. ఏం రో ఇడ్లీ వేడి ఇడ్లీ వా సూపర్ అంటే సూపర్గా అనిపిస్తూ ఉన్నాయి. ఇక వేసి ఇట్లా వేసినామంటే
మంచిగా వచ్చినాయి కదా సప్న, చూడడానికి మంచిగా అనిపించలే, ఇప్పుడు చాలా బాగున్నాయి ఇట్లా మీదకెళ్ళి చూస్తే. నేను చెప్పిన కదా బాబు మంచిగానే ఉన్నాయి. సూపర్ ఉన్నాయి, సూపర్. వావ్, నువ్వే వద్దు. ఇగో ఈ సైడ్ కూడా రావాలి, అట్లా తీయాలి తీసేటప్పుడు. నెక్స్ట్ వెరీ గుడ్. ఓ క్రియాన్స్ ఏం కావాలరా? నీ ప్యాంపర్ సిప్ అయిపోరా ముందుగా, ప్యాంపర్ సిప్ అయిపోను, ప్యాంపర్ సిప్ అయిపో. వద్దా? ఎందుకురా ఎంతసేపు ఉంటావు అట్లనే? అప్పటిదాకా ఉంటావా? చందక్క ఎటు పోయిందిరా? చందక్క ఎటు పోయింది? లేదు ఇడ అన్నోళ్ళు ఇటు పోయింది. ఇది కలపకపోయినా సప్న అట్లనే ఇడ్లీ వేసి కలుపుతా బాబా. క్రియాన్స్ నాకు గొంతు వస్తుంది. ఒక ఇడ్లీ వేస్తున్నా. దారా ఇడ్లీ తిందు రారా. 1 2 3 ఇంకా 3 కదా, ఇంకెందుకు మళ్ళీ ఇస్తా. దిస్ ఇస్ అ చట్నీ, పల్లీల చట్నీ. చట్నీ చూసిరా ఎంత సింపుల్గా అయిపోయింది. మీరు కూడా ప్రయత్నం చేయాలంటే పల్లీల చట్నీ ఇంత సింపుల్గా 2 నిమిషాలలో 2 సెకండ్లలో అయిపోయి పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. దాంతోపాటు ఇక మనం ఆదా చేస్తాం కదా, అందుకని చెప్పేసి ఆ నీళ్ళు కడిగిన నీళ్ళు కూడా ఇళ్ళనే గుమ్మరిచ్చారంటే ఇక ఎవరైనా కామన్ అది గుమ్మరిస్తారు, కాకపోతే మనం చూపించాం అది. ఇప్పుడు మనం గుమ్మరిచ్చినాం కాబట్టి మనం చూపించేసినాం. కాదు చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టక్ 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 ఇడ్లీలలో చట్నీ వేసుకొని తింటే వావ్ వాట్ వావ్ ఉంటుంది. ఇప్పుడు ఇక సూపర్ అంటే సూపర్. రైట్, ఓకే డన్. దీనికి పక్కకు మామిడికాయ చట్నీ కూడా వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అల్లం చట్నీ